పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నా ఆరాధన, నువ్వే నా ఆలాపన. నీకే నా ఆరాధన, నువ్వే నా ఆలాపన. నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. ఈ అవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని, మనుషులు చూపించే మమకారాలు మారిపోకును గాని. ఈ అవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని, మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని. నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పునందదు. నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పునందదు. నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని, ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని. జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని, ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగుదా హాని. నీ కోసమే నన్ను బ్రతకని, నీ కృపలోనే నన్ను నిలవని. నీ కోసమే నన్ను బ్రతుకని, నీ కృపలోనే నన్ను నిలవని. నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నా ఆరాధన, నువ్వే నా ఆలాపన. నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. హల్లెలూయా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం కాబట్టి, మరి ఆంటీ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఇద్దరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మొత్తంలో రేపు 2 నిమిషాలలో మనకి తర్వాత కార్యక్రమం కాబట్టి సారా అంటే లైవ్ విక్టోరియా అంటే ఇద్దరు వచ్చి మరి ఆంటీ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారు.
ఈ విజ్ఞాపన కూడికి చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము ప్రత్యేకించి అనిత కొనిపోబడి మన మధ్యలో నుంచి కొనిపోబడినటువంటి దినము. నేను విశ్లేషణకు వచ్చిన తర్వాత 5 years చాలా షార్ట్ పీరియడ్లో అంత చాలా దుఃఖం అయింది నాకు. ఎప్పుడు నేను చర్చికి వచ్చినా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటుంది. అది ఎంతమంది చూస్తున్నా కూడా అలాంటి ప్రేమ, నువ్వు నా చెల్లెలివి అని ఎప్పుడూ ఉంటుండేది అనమాట. నేను అనితకు ఒక పేరు పెట్టాను, నడిచే ప్రార్థన అని పెట్టాను అనితకు. తను అన్య జనాంగంలో నుంచి వచ్చినప్పటికీ కూడా ఆమెకు తెలిసింది ప్రార్థన. ఎప్పుడు అంటే ఇతరులతో ఎక్కువగా మాట్లాడేది తత్వం చాలా తక్కువ అనిత. ఎప్పుడు తను దేవునితో సంభాషిస్తూ ఉంటుంది. నాకు చెప్తుంది, మేమిద్దరం కూర్చున్నప్పుడు చెప్తుంది, సారా ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఏసే నాతో మాట్లాడాడు సారా. అట్లా చాలా సందర్భాలు మరి అనిత నాకు షేర్ చేసేది అన్నమాట. ఇంక ఏ విషయాలు తను షేర్ చేసేది కాదు, ఎక్కువ దేవుని విషయాలే. తన నోరు తెరిస్తే దేవుడి గురించే, ఇంకా వేరే మాట అంటూ తన నోట్లో నుంచి నేను ఎప్పుడు వినలేదు. ఒక్కసారి మాత్రము, నువ్వు నాకెందుకు నీ గురించి ప్రేయర్ చేస్తుంటే సరే చాలా వేస్ట్ చేస్తున్నావు ఆహారాన్ని అని నాకు దేవుడు చూపించాడు. జాగ్రత్త, నువ్వు కొద్దిగా వండుకో. తను చెప్పిన మాట నాకు, అంటే ఇంకా తను సిక్ అవుతుంది అనగా ఒక 2-3 నెలల ముందు నన్ను పిలిచి చెప్పింది, నీ గురించి ప్రేయర్ చేస్తుంటే దేవుడు నాకు చూపించాడు, నువ్వు ఆహారాన్ని చాలా వేస్ట్ చేస్తున్నావు, దేవుడిచ్చిన ఆహారము లిమిటెడ్గా వండుకో, వేస్ట్ చేయొద్దు అనేది. అనిత ఇది ఎలా అనని అనుకున్నా. ఒక సందర్భంలో నడవలేక నడిచి వచ్చింది, మా ఇంటికి వచ్చింది అనమాట. వచ్చి నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి సారా, పై భాగం అంటే పై పోర్షన్ నేనైతే రాలేను, ఇల్లు బాగుంది అని చెప్పి, తర్వాత ఈసారి దేవుడు కృప చూపిస్తే నేను పైకి కూడా వచ్చి చూస్తాను అని చెప్పి కొద్దిసేపు కూర్చొని మాట్లాడి పోయింది. అంటే నేను ఒకటే చెప్పగలను, ఎక్లేషియాలో మరి అందరూ చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులే మనకు దర్శనం ఇస్తారు. పెద్దవారు కానివ్వండి, నా వయసు వారు కానివ్వండి, చిన్నవారు కానివ్వండి, చాలా ఆప్యాయత. మరి అనితలో ప్రత్యేకంగా నేను చూసింది ఏంటి అని అంటే, తను అసలు అంటే సెకండ్ పర్సన్ గురించి అసలు మాట్లాడదు. అది నాకు చాలా ఆమెలో నచ్చినటువంటి విషయం. ఒకవేళ మేబీ తన కుటుంబంలో ఏదైనా విషయాలు కూడా షేర్ చేయదు అనమాట. అది నాకు రెండవదిగా నచ్చిన విషయము. మరి అన్న ఎప్పుడన్నా కోపగించుకున్నా కూడా చాలా అసలు ఈజీగా తీసుకుంటుంది, తన కోపమే రాదు. ఇంకా చెప్పాలంటే రామారావు అన్న అనిత ఇద్దరు వస్తుంటే మేము కింద భాగంలో అంటే వంట చేస్తా VBS టైంలో వాళ్ళిద్దరిని చూసి మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఎప్పుడు చెప్పేవాళ్ళం వాళ్ళకి. అదైతే నేను అసలు మర్చిపోలేను. అంటే ఇంకా అసలు ఎవరితో మేము అట్లా అనేవాళ్ళం కాదు, కానీ వాళ్ళిద్దరిని చూసి మేము ఎప్పుడు ఆ మాట అనేవాళ్ళు. అందరు అనేవాళ్ళు భార్యాభర్తలు అంటే ఇట్లా ఉండాలి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే నవ్వుకునేది అనిత. అయితే తను ఆధ్యాత్మికంగా ఎదిగింది. తనకున్నటువంటి పోరాటం ఒకటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క జనాంగం అంటే వాళ్ళ బంధుమిత్రులు కూడా దేవుని నమ్ముకోవాలి సారా, ఆ భారం నా మీద ఉంది అని ఎప్పుడు షేర్ చేసుకునేది. తన ఇరుగు పొరుగు వారికి కూడా ఒక మంచి సాక్ష్యం అనిత. ఎందుకంటే ఒక 2-3 సందర్భాల్లో ఇక్కడ మంచి సాక్ష్యాన్ని షేర్ చేస్తుంది.
వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండే వారి కోసం ప్రేయర్ చేసి వాళ్ళని ఎలా దేవుని వైపుకి తీసుకొని వచ్చిందో ఇవన్నీ కూడా మనం అనిత నోటి ద్వారా విని ఉన్నాము. నేను అందుకే తనకి నడిచే ప్రార్థన అని ఎప్పుడు అనేదాన్ని అనమాట. మరి బైబిల్ విషయంలో చూస్తే అనిత పాత నిబంధనలో ఏ క్వశ్చన్ అడిగినా టక్కున సమాధానం చెప్తుంది. అందరికి తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. నువ్వు అసలు ఎట్లా ఇలా గుర్తు పెట్టుకుంటావు అంటే, నేను పదే 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 చదువుతాను సారా. నిన్న కూడా రామారావు నా దగ్గరికి వచ్చి ఎక్కువ బైబిల్ చదువు అనిత అని చెప్పేదాన్నమ్మా. నా భార్య అంటే నాకు చాలా ప్రేమమ్మా అని అన్న అనితని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే, ఎప్పుడు తను బైబిల్ రిపీటెడ్గా చదవడం వల్ల పాత నిబంధనలు అంటే చాలా కష్టం గుర్తు పెట్టుకోవడం. తను ఏ మూల ఏది అడిగినా కూడా టక్కున సమాధానం చెప్పేదన్నమాట. మరి నిజంగా అటువంటి సహవాసం అంటే మనం మిస్ అవుతున్నాము. తను మాత్రము పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని సంతోషంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. అనిత చనిపోయినప్పుడు, బాగలేనప్పుడు నేను వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను. కానీ మరణించిన తర్వాత నాకు అనిత విషయంలో నాకన్నా ముందుగా అబ్రహాము రొమ్మున ఆనుకొనిటకు నా స్నేహితురాలు పోయింది అని నేను సంతోషపడ్డాను. మనందరము రామారావన్న గురించి, వాళ్ళ డాటర్ గురించి ప్రార్థన చేయాలి. అనిత గురించి మనం ఏమీ అనుకోని అవసరం లేదు. తన గోల్ తను రీచ్ అయింది, మనకు మాదిరి చూపించి వెళ్ళింది. అనిత జీవించిన విధానంలో మనం కూడా జీవిస్తే మనం కూడా డామ్ షూర్ మన గోల్ రీచ్ అవుతామని నేను నమ్ముచు ఇచ్చిన సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిత గారి గురించి కొన్ని మాటలు మాట్లాడడానికి నాకు అనుమతించినందుకు పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను వాలంటీర్గా నిర్ణయం తీసుకుని ఈ ఛాన్స్ని నేను మాట్లాడతానని వచ్చాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునటం ఆశీర్వాదకరం. అట్లాగే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. జ్ఞాపకం చేసుకునటం ఆశీర్వాదం మనకు. రెండవది, ఆయన దృష్టికి విలువగలది, విలువైనది. ఎందుకు విలువైనదిగా దేవుడు ఇచ్చాడంటే, భక్తుని యొక్క మరణము ఆయనను మహిమపరిచేటట్లు చేస్తుంది అందరినీ కూడా. ఈ సమయంలో ఇందాక చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. ఈ మరణ దినమును మనం స్మరించుకుంటూ ఉన్నాము. నాకు కూడా చాలా షార్ట్ టైంలో నాకు పరిచయం అయింది. 3 సంవత్సరాలు మ్యాక్సిమం అనుకోండి. నాకు బాగా చాలా సన్నిహితం అయిపోయింది. తొందరగా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. మేము అప్పుడు 9వ తేదీన నవంబర్ 9వ తేదీన గుంటూరు దగ్గర మరి సమాధి కార్యక్రమానికి మేమందరం వెళ్ళగలిగాం. దేవుని దృష్టికి భక్తుల యొక్క మరణం అనేది విలువగలది అని ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ జరిగినటువంటి బరియల్ సంస్కారం, ఈ యొక్క భూస్థాపన సంస్కారం అంతా కూడా ఎంత మహిమ దేవునికి తెచ్చుంటుందో ఆ రోజు మనమందరం కళ్ళారా చూస్తున్నాం. ఆ ఊరిలో క్రిస్టియన్ టెస్టిమనీ లేనటువంటి టైంలో, అందులో హైందవ కుటుంబంలో నుండి మరి ఇప్పుడు అన్యుల నుంచి వచ్చినటువంటి కుటుంబంలో మరణించిన ఒక సహోదరి అంత ఘనంగా మరి ఆ కాఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళడం, ఆ పొలంలో చేయటం వాళ్ళదొక సాక్ష్యం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సాక్ష్యం. ఇలాగుంటారు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు. అక్కడ బంధువులతో కూడా మేము ఆ దినం వాక్యం షేర్ చేసుకోవడానికి, ముఖ్యంగా పాస్టర్ గారు అద్భుతమైనటువంటి అందరికీ తగినటువంటి ఒక సందేశం ఇవ్వడం, వాళ్ళకి రక్షణ సువార్త ఆ రోజు అందరికీ అందింది చాలా మట్టి. మేము కూడా ఎంతగానో సంతోషించాం. ఆ తర్వాత మరీ దుఃఖమైనటువంటి 2 సిస్టర్స్ ఒకటేసారి పోవడం సంఘం తట్టుకోలేకపోయింది.
ఫ్లారెన్స్ అక్క ఇది ముగించుకొని సమాధి ముగించుకొని మేము వస్తున్నటువంటి టైంలో ఆ టైంలో మళ్ళీ ఇంకొక వర్ణం వినిపించడం అనేది చాలా బాధాకరం అని అనిపించింది. ఏది ఏమైనప్పటికీ అనిత రక్షణ నిశ్చయిత కలిగినటువంటి బిడ్డ, యేసు ప్రభు రక్తములో కడగబడినటువంటి అనుభవం ఉన్నటువంటి బిడ్డ, ఆత్మచేత నడిపించబడినటువంటి అనుభవం ఆమెకు ఉంది. రెండవది ఏంటంటే మరి తను చెప్పినట్టు సారా చెప్పినట్లుగా వాక్యం అంటే ఎంత ఇంట్రెస్ట్, ఎంతైనా చదువుతూ ఉంటుంది. అట్లాగే తెలియని విషయాలను గురించి అడిగి తెలుసుకుంటాం. మెసేజ్ చెప్పింది ఒకసారి షూనేమియా స్త్రీ గురించి ఆమె బైబిల్ స్టడీలో లాగా తీసుకొని మాట్లాడితే బాగా చెప్పావమ్మా, బాగుంది అని చెప్దామని నేను అనుకున్నాను. బాగా చెప్పావు అని మాత్రం అనద్దని చేస్తాను, కానీ ఏమి దానికి యాడ్ చేయాలో నేను ఇంకా ఎలాగ చేయాలో నాకు తప్పకుండా చెప్పండి, బైబిల్ ఎట్లా చేయాలో చెప్పండి అని అడుగుతూ ఉండేది. సేవకులు అంటే చాలా గౌరవం. నేను ఈరోజు నిలబడి అనిత గురించి మాట్లాడుతున్నానంటే ఆ రిలేషన్షిప్తో మాట్లాడుతున్నాను. మీరు సేవలో ఉన్నారు, మీరు ఎంతో చేస్తున్నారు, చాలా అప్లోడ్ చేసేస్తారు అనమాట. మనం చాలా ఉన్నతమైన స్థితిలో మీరు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నారు సిస్టర్. మీరు మాకు సహాయం చేయాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి, మమ్మల్ని ప్రార్థనలో మీరు నడిపించాలి అని అంటూ ఉండేదన్నమాట. నాలుగవది ఏంటంటే ఒక స్పిరిచువల్ మెంటర్. ఇక్కడ మహిమ లాంటి వాళ్ళకు మరి యవ్వన బిడ్డలకు వాళ్ళు చాలా ధైర్యపరుస్తుంది. నేను కళ్ళారా చూశాను కదా, ఏ నిమిషం అస్సలు ఏడవక, ఆ ధైర్యపడుతుంటే ఏడుతున్నాం. నువ్వు ఏడవకూడదు, మనం దేవుని కలిగిన వాళ్ళం, దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళం, మనం ధైర్యంగా ఉండాలి అని బాగా పుషప్ చేస్తూ ఉంటుంది. కొంచెం తనకంటే చిన్నటువంటి వాళ్ళను నాకు ఇల్లు కావాల్సి వచ్చింది, ఆ కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి, ఇల్లు మారడానికి మేము ఎన్నో ప్రయత్నాలు అప్పుడు చేసినప్పుడు మాకంటే ఎక్కువ ప్రయత్నము వాళ్ళ అపార్ట్మెంట్లోకి నన్ను తీసుకొని రావాలని ఆమె ఎంత ప్రయాసపడిందంటే చెప్పలేదు. కింద ఖాళీ ఉందని చెప్పినారు సిస్టర్, మీరు వెంటనే రండి. మేము వెంటనే రావడానికి ఒక వేరే ప్రాంతంలోనే 2 days తర్వాత వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎవరో ముస్లిమ్స్ ఆల్రెడీ చేరారంట. చాలా బాధపడింది. ఏమైనా అవకాశం ఉంటే మా వాళ్ళకి ఇవ్వండి, ఈ సిస్టర్ నాకు చాలా ప్రియమైన సిస్టర్ మేము అని నా గురించి అక్కడ ఎవరో వాళ్ళకు నేను తెలీదు, వాళ్ళు నాకు తెలియదు, అయినప్పటికీ కూడా అట్లా చెప్పి రావాలా, వాళ్ళ ఇంటి దగ్గరికి రావాలని ఎంతగానో మరి కోరుకుంటా ఉండేది. చివరిగా ప్రేయర్ పార్ట్నర్, మంచి ప్రేయర్ పార్ట్నర్. స్త్రీల సమాజంలో 6 గంటల సేపు ప్రార్థన చేసుకుంటాం మేము. అలాంటప్పుడు మీరు నాతో ప్రేయర్ చేసుకుంటారా ఈరోజు అడిగేది. తప్పకుండా చేస్తాను, ఇద్దరం చేసుకుంటాం. నా గురించి మీరందరికీ ప్రేయర్ చేస్తుంటారు, మీ అవసరంతో చెప్పండి అని చెప్పేసి నన్ను కూడా ధైర్యపరిచినటువంటి సహోదరి. ఎప్పుడు స్మైలింగ్, ఎప్పుడు దిగులుగా ఉండేది మనం చూడలేదు. ఎప్పుడు నాకు సంతోషంగా ఉండేటటువంటి స్త్రీగా మరి ఉండి మంచి సాక్ష్యం పొందుకొని మన మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. ఆమె మనకంటే ధన్యవాదాలు, ఎందుకంటే ఆల్రెడీ షీ హెస్ రీచ్డ్ హర్ డెస్టినీ. మరి ఎప్పుడు రామారావు గారి గురించి, పాప వర్షం గురించి ఎప్పుడు ప్రార్థన చేయమని అడుగుతూ ఉండేది. నేను ఇంకా ఎదగాలండి, రామారావు గారి గురించి ఇంకా ఎదగాలి, ఇంకా ప్రార్థన చేసుకోవాలి. ఆయన గురించినటువంటి ఆలోచన అనితకి ఎంతగానో ఉంటా ఉండేది. పాప గురించి ఇలాగా అనేక విషయాలు మనం ఇలా దేవుని నుండి మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఆమె నడిచినటువంటి నడక, ఆమె ప్రేమించిన విధానం చాలా అద్భుతం అండి. దేవుడు మరి రామారావు గారిని పాపను ఆశీర్వదించాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘంతోనే అంటి పెట్టుకొని మరి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి బ్రదర్ను దేవుడు ఆదరించి బలపరచాలని ప్రార్థన చేస్తున్నాము. అందరూ కూడా ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామారావు గురించి మాట్లాడుతుంటే అందరికి కూడా ఆసక్తి గురించి నేను కూడా మాట్లాడుతున్నాను. సమయం లేదు కాబట్టి మన ఇద్దరు చెప్పిన సాక్ష్యం బట్టి చూస్తే విధానానికి తన యొక్క శేష జీవితంలో దేవుని కొరకు మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించిన మాత్రం గురించి కూడా
యొక్క భూస్థాపితకు వచ్చారు. సిరిపురం అనే గ్రామం దానికి పక్కనే, మా ఊరు పక్కనే. సో ఆ ఊరిలో ఒక పాస్టర్, యెషయా పాస్టర్ అని చెప్పి మీరు లావుగా ఎక్కడ కూడా వచ్చారు. ఆయన మాకు బాగా స్నేహితులు. మరి ఆయనతో మాట్లాడుచున్నప్పుడు, ఇలా సంగమ చేస్తున్నప్పుడు ఆయన ఆంటీని గురించిన సాక్ష్యం చెప్పడం నాకు చాలా సంతోషం చేసింది. అన్నిటి నుంచి వచ్చినా కూడా మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఖాళీగా ఉండదంటే ఎప్పుడు సువార్త కనిపించాలని ఆశ ఇంకా ఉండేదంట. ఎవరో ఒకరికి ఎప్పుడు ఏదో ఒకటి నేను క్రీస్తు గురించి చెప్పాలా, నేను దేవుడి గురించి తెలియజేయాలా, ఆ బాధ్యత నా మీద ఉంది అని ఎంతో. మరి ఆ ఊరు కూడా మాకు చాలా తెలుసు, ఎప్పుడు వెళ్తూ ఉంటాను ఆ గ్రామంలో. మరి మంచి సాక్ష్యం నాకు కలిగి ఉన్నారు. మరి అలాంటి కొన్నిసార్లు మనం విన్నప్పుడు మనం కూడా ఆ స్ఫూర్తి, ఆ యొక్క ఎంకరేజ్మెంట్ పొంది మనము కూడా మరలా అలాగున జీవించడానికి దేవుడి కృపను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ అందరూ లేచిన వారినైతే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఎలాగనైనా మేము ఆలోచిస్తున్నాం. ఎంతమంది గతించు మమ్మల్ని ఎంత సజీవులు ఎక్కడ ఉంచుకోవాలి జాగ్రత్తగా నుంచి గొప్ప తరుణాన్ని బట్టి సమయం అందరూ ఆయన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నలులారా తిరిగి నేను పిలుచుకున్నాను అయ్యా. మరి నీ పిలుపునందుకొని నాయన ఈ లోకాన్ని విడిచి నేను ప్రభు చర్యలు మేము విశ్వసిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. లేఖనం చెప్పబడినట్లు ప్రభు చనిపోయిన వారు చేస్తారు ప్రభు. మరి గొప్ప వాక్యాన్ని పెంచుకుంటూ మీకు వందనాలు నాయన. ఇచ్చిన జీవితంలో అయ్యా మరి ఎలాగా కూడా నాయన ఉదాహరణ చేసుకోకుండా మీ కొరకు మంచి జీవితాన్ని, మంచి సాక్ష్యాన్ని, నా విశ్వాసాన్ని కాపాడుకుందని మేము నమ్ముచున్నాం ప్రభు. మీకు వందనాలు. కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. రామనాథం నేను జ్ఞాపకం చేసుకునే తోడుగా ఉన్నాయి నాయన. ఎవరు మాకు తోడున్నా లేకపోయినా మా అందం మాకున్నా మా సహాయము మా తోడు నీవే ప్రభు. మరి రామనాథం జ్ఞాపకం చేసుకొని మీరు తోడుగా ఉన్నామని మాత్రం జ్ఞాపకం చేసుకొని ప్రభు. మీరే సహాయం చేయండి. మీరు ధైర్యం, శక్తిని దయచేయమని కోరుచున్నాం ప్రభు. మరి తెలియని లోకము, బాధ్యతల లోకమైనా మీరు తీర్చండి. బంధుమిత్రులు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీకు వందనాలు. అయ్యా వారికి ఆదరణ కలిగించండి. ప్రాముఖ్యంగా మా సంఘాన్ని మీతో ప్రార్థన చేస్తున్నాం ఆయన. అయ్యా మరి సంఘంలో కూడా మంచి సాక్ష్యం కలిగి జీవించున్నారని కూడా తెలుసుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు. అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించుకుంటాం ప్రభు. అలాంటి విశ్వాసపు సాక్ష్యాన్ని ఆయన మేము జీవించినప్పుడు మీకు కూడా దయచేయమని కోరుచున్నాం ప్రభు. అయ్యా మరి అదే పర్యాయము కుటుంబం సమర్పించుకుంటున్నాం ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకుని అలా దయచేయండి ఆయన. మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మీ యొక్క నాకు ఆలస్యం అయితే మరొక పర్యాయంలో అయితే నాకు భాగ్యం దయచేయండి. మా విశ్వాసం ప్రభు మేమందరం కూడా మా విశ్వాసాన్ని కాపాడుకొని నిరీక్షణ కలిగి ప్రభు మేము తిరిగి లేచి మీతో కూడా నాయన పాల్గొన్నాను. వాక్యాన్ని కుటుంబం ఎదురు చూస్తుండగా యొక్క కృపను మా ఎలా ఉంచమని కోరుతూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకోండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందు మా తండ్రి ఆశీర్వాదం చేసుకుంటాం. మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి చేయవచ్చిన మనుకులు మన కుటుంబాలకు, సంఘం నాకు ప్రాముఖ్యంగా లలిత గారికి, విడబడిన కుటుంబానికి, బంధుమిత్రులకు ఆదరణ తోడై ఉంది సదాకాలం వారితో ఉండగాక. అందరికీ వందనాలు. రామారావు గారు చెప్తారు. కూడి వచ్చిన అందరికీ యేసునామంలో వందనాలు చెప్తున్నాను. నా భార్య సాక్ష్యం అందరికీ తెలిసిన సాక్ష్యమే. అది మంచి సాక్ష్యం కలిగి ఉంది. చనిపోయేటప్పుడు కూడా ఏమాత్రం భయపడలేదు. నాకే ధైర్యం చెప్పింది. ఇంకా
సాక్ష్యం కలిగి ఉంది. వచ్చిన అందరికీ కింద విందు ఏర్పాటు చేయడం జరిగింది. విందు స్వీకరించి అందరూ వెళ్ళవలసిందిగా ప్రార్థించుకున్నాం. విందు అయిపోయిన తర్వాత మరలా 10:30కి మనకి ఈరోజు ఆన్లైన్ ఉంటుంది. వాస్తవానికి 2